ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్లు హైదరాబాద్ పట్టణంలో మొగుల మీదికి గాలి మోటార్లను పంపి గాల్లే గంతులు చేపిచ్చిర్రట. మళ్ళీ ముఖ్యమంత్రి రేవంతాల సారు ముఖ్యమంత్రులంతా కూడా గాలి మోటార్లు మొగుల మీద చేస్తున్న విన్యాసాలు చూసేందుకు పోయిర్రట. గాలి మోటార్లను గాల్లే ఎట్టెట్లా ఎగిరిస్తుర్రో మనం కూడా చూద్దాం పారి. ఒకటి కాదు రెండు కాదు 5 గాలి మోటార్లు తోకసుక్కాలలోనే కళ్ళబడుతున్నాయి కదా. వారెవ్వ ఎట్లా పోతున్నాయో చూడుండ్రి, ఒకదానికొకటి దాగినట్టే పోతున్నాయి. ఎయిర్ ఫోర్స్ వాళ్ళు కూడా గాలి మోటార్లను గాలిలో ఏమన్నా దింపుతున్నారా? ఎన్నడు లేంది ఇప్పుడు ఇట్లా సచివాలయం కాడ ఎందుకు దింపినరు అంటారా? మలి సర్కారు వచ్చి ఏడాది అవుతుందని ఓ దిక్కు షెయి సర్కారు సంబురాలు చేస్తుంది. మేమేమన్నా తక్కువనా? పాటలు పాడే కళాకారుల కాడ నుంచి ప్రభుత్వంలో పనిచేసే అన్ని శాఖల ఉద్యోగులు ఎవ్వల లలిత కళలు వాళ్ళు చూపెట్టబట్టిరి. మా ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్లు ఏమన్నా తక్కువనా? మా పర్ఫార్మెన్స్ కూడా ప్రజాపాలన అని చెప్పుకునే పాలకులం కాదు సేవకులం అని చెప్పుకునే షెయి పార్టీ వాళ్ళకు చూపెట్టకుంటే ఎట్లుంటుందని గాలి మోటార్లను గాలిలకు లేపి మొగులు దిక్కు పోతున్నట్టు రౌండ్లు కొడతామని వాళ్ళు కూడా వాళ్ళ టాలెంట్ చూపెట్టిర్రు. ఈ పేరంటానికి సీఎం సారు మంత్రులందరూ కూడా హాజరుపడి చూసిర్రు. అయ్యా ముఖ్యమంత్రి సారు, మరి మీరు ఇట్లా గాలి మోటార్లను చక్కర్లు కొట్టిపిచ్చి సంబురాలు చేస్తేనే మీ సర్కారు మంచిగా పనిచేస్తుంది అన్నట్ట ఎట్లా? ఓ దిక్కు ఎన్నికల ముంగడ చెప్పిన 6 గ్యారెంటీలు అమలు చేసే శాతం అయితలేదు. ప్రజలు మీ కళాయాత్ర ప్రచార రథాలను ఊర్లలో అడ్డుకుంటుంటే మీరిట్లా సంబురాలు చేసుకునే ప్రజలు పన్నుల రూపంలో కట్టిన పైకంను గాలే కలిపితే ఎట్లా? విజయోత్సవాల పేరుతోని 1000 కోట్లు ఖర్చు పెట్టుడేంది? అయినా మీరు మంచిగా చేస్తే ప్రజలే ముంగడికొచ్చి ప్రజాపాలన విజయోత్సవాలు చేసేటోళ్ళు కదా. ఇప్పటికీ మించిపోయింది లేదు సారు. వచ్చే ఏడాది వర్గాలనన్నా ఉన్నాయన్ని అమలు చేసి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే ప్రజలే వచ్చే తాపకు సంబురాలు విజయోత్సవాలు చేస్తారేమో. అట్లా కూడా ఆలోచన చేయకపోయినరు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.